పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం చూస్తున్న బర్డ్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి 3500 బ్యాచ్ కర్ణాటక స్టేట్లోని రాయచూర్ డిస్ట్రిక్ట్ ఫార్మర్ తీసుకోవడం జరిగింది। ఈ రోజుకి ఈ బర్డ్స్ ఏజ్ 25 డేస్, యావరేజ్ వెయిట్ 1.4 to 1.5 kgs ఉన్నాయి। గ్రోత్ చాలా బాగుంది। ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రూడింగ్ పీరియడ్లో చాలా కేరింగ్గా కోడి పిల్లల్ని చూసుకోవాలి। ప్రతి వీడియోలో ఈ విధంగానే చెప్పడం జరుగుతుంది। చాలామంది ఫార్మర్స్కి తెలిసే ఉంటుంది, కానీ కొంతమంది న్యూగా ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు అండ్ అలాగే పౌల్ట్రీ ఫార్మింగ్ చేయాలనుకున్న వారికి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది। మేము హ్యాచరీలో చిక్స్ని గ్రేడింగ్ చేసి ఫస్ట్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసి పంపిస్తాము అండ్ సేఫ్లీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము। ఫస్ట్ కోడి పిల్లలు షెడ్లోకి రాగానే 4 hours బెల్లం వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ ఇవ్వాలి అండ్ ఫస్ట్ 3 days యాంటీబయాటిక్ ఇవ్వాలి। హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ప్రకారం మెడిసిన్స్ చిక్స్కి ఇవ్వాలి। చలికాలం కాబట్టి టెంపరేచర్ ఖచ్చితంగా ఫామ్ అయి ఉండేలాగా చూసుకోవాలి। పరదాలకు రంధ్రాలు లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే పరదాలకు రంధ్రాలు ఉండటం వలన టెంపరేచర్ బయటికి వెళ్ళిపోతుంది। దానివల్ల కోడి పిల్లలకు ఉష్ణోగ్రత సరిగ్గా ఉండకపోవడం వల్ల యాక్టివ్గా ఉండవు అండ్ అలాగే నీరు మరీ చల్లగా ఉండకుండా చూసుకోవాలి। ఫీడ్ టైం టు టైం చిక్స్కి ఇస్తూ ఉండాలి। నైట్ టైంలో చిక్స్ వాటర్ అండ్ ఫీడ్ తీసుకునేలా చూసుకోవాలి అండ్ ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ చిక్స్కి కానీ బర్డ్స్కి కానీ ఇస్తేనే గ్రోత్ చాలా బాగా ఉంటుంది। ఫీడర్స్ అండ్ అలాగే డ్రింకర్స్ ఎవ్రీడే క్లీన్ చేస్తూ ఉండాలి। డ్రింకర్స్ క్లీన్ చేయకుండా అలాగే ఉంచి వాటర్ పోయడం వల్ల వాటర్లో ఫంగస్ ఫామ్ అవుతుంది। అవి ఒకవేళ కోడి పిల్లలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి, కాబట్టి ప్రతిరోజు డ్రింకర్స్ని అండ్ అలాగే ఫీడర్స్ని క్లీన్ చేయాలి అండ్ డ్రింకర్లోని వాటర్ కింద పడుతుంటాయి। డ్రింకర్స్లోని వాటర్ కింద పడడం వల్ల పొట్టు తడిగా అవుతుంది। అలా తడిగా ఉండటం వల్ల అమ్మోనియా ఫామ్ అవుతుంది। తడిగా ఉండకుండా ఆ పొట్టును తీసి బయట వేయాలి అండ్ ప్రతిరోజు పొట్టు దున్నాలి। ఇప్పుడు చలికాలం కాబట్టి పొట్టు దున్నటం వల్ల భూమి నుండి హీటు కోడి పిల్లలకు వస్తుంది అండ్ అలాగే ఏవైనా వీక్స్ ఉన్న చిక్స్ కానీ బర్డ్స్ కానీ ఉంటే ఫార్మర్ ముందుగానే గమనించి కోడి పిల్లలకు సంబంధించిన డాక్టర్ని సంప్రదించాలి। ఈ విధంగా బాయిలర్ మేనేజ్మెంట్ చేయడం వల్ల బ్యాచ్ బాగా వస్తుంది, ఇంకా మనకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది। పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బెడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి। ఇంకా మా కంపెనీలో సిపి, విమల, సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది। పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక 435 బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే పీపీఎఫ్ హ్యాచరీస్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే పీపీఎఫ్ హ్యాచరీస్ని సంప్రదించండి। మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు। మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి। ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి, అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది। థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్।